క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని సన్నగా తరుక్కున్నానండి. అల్లాన్ని తురుముకొని కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర చిట్పట్లాడాక మనం గుప్పెడు పసరపప్పు వేసి వేయించుకోవాలి. అందులో అల్లము, కరివేపాకు వేసి కూడా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఇందులో మనం తరిగి ఉంచుకున్న క్యాబేజీ, ఉల్లిపాయ వేసి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు మనం దగ్గరికి వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, హై ఫ్లేమ్లో చేయకూడదు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగా వేగనిస్తే చూడండి చక్కగా తయారైంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇందులో మనం రుచికి సరిపడా వెల్లుల్లి తీసుకున్న 4 రూపాయలు తీసుకున్నాను. బాగా చెదగొట్టాలండి. చెదగొట్టి వెల్లుల్లి, కారం వేసి బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మీడియంలోనే చేయాలి. గ్యాస్ ఫ్లేమ్ లోలో పెట్టి చేయాలి. ఇప్పుడు దీన్ని